అయోధ్యను తాకిన గ్యాస్ సిలిండర్ల కొరత, ప్రసాదంతో సహా ఉచిత ఆహారం సైతం బంద్. యుద్ధం ఇలానే జరిగితే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి? నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడంతో దేశంలో ఆందోళన కలిగిస్తుంది. యుద్ధంతో నెలకొన్నటువంటి ఉద్రిక్తతలు పెరగడంతో చమురు సరఫరా మార్గాలు మూసుకుపోయి, ముఖ్యంగా ఇరాన్ సమీపంలోని హార్మోజ్ జలసంధిలో ఏర్పడినటువంటి ఆటంకాల వల్ల గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీని ప్రభావం భారత్లోనూ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాలు బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోతుండడంతో యాజమాన్యాలు బంద్ ప్రకటిస్తున్నాయి. మరికొన్ని హోటళ్లు తక్కువ మంటతో చేసేటువంటి వంటకాలు మాత్రమే దొరుకుతాయని బోర్డులు పెడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో హోటళ్లకు గ్యాస్ సప్లై నిలిపివేసి అత్యవసరమైనటువంటి హాస్టళ్లు, ఇతర కార్యాలయాలకు సప్లై చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం మెల్లిమెల్లిగా అన్ని రంగాలపైన ప్రభావం చూపిస్తుంది. తాజాగా అయోధ్య ఆలయం పైన కూడా గ్యాస్ కొరత ఎఫెక్ట్ పడింది. గ్యాస్ కొరత కారణంగా అయోధ్యలో ఉచిత ప్రసాదం, భోజనం పంపిణీని నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అయోధ్య ఆలయానికే కాకుండా ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్కు సైతం ఈ సెగ తగిలింది. ఆహారం తయారు చేయలేమంటూ క్యాంటీన్ నిర్వాహకులు హైకోర్టు సెక్రటరీకి ఒక లేఖ రాశారు. సిలిండర్ల పునరుద్ధరణ చేసిన తరువాతనే మెనూలోనూ అన్ని రకాల ఆహార పదార్థాలు అందించగలమని క్యాంటీన్ నిర్వాహకుడు సందీప్ శర్మ లేఖలో మెన్షన్ చేశారు. వీటితో పాటు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఆఫీస్ క్యాంటీన్లో 2-3 రోజులకు మాత్రమే సిలిండర్లు ఉన్నట్లు సమాచారం. గ్యాస్ ఎఫెక్ట్తో ఎక్కువ సమయం పట్టేటువంటి దోశల అమ్మకం నిలిపివేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పుడు జరిగేటువంటి ఏదైతే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు ఆ గ్యాస్ ధరలు కూడా మండిపోతున్నాయి. ఇన్ కేస్ గ్యాస్ కూడా దొరకని సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అందుకోసమనే ఇప్పుడు మేము వంటలు కానీ లేకపోతే ప్రసాదంగా చేసేటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఆలయ నిర్వాహకులు అయోధ్య వరకు కూడా ఆ షాక్ అయితే తగిలినట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఒక పక్క ట్రంప్ మాత్రం డెఫినెట్గా ఇలాంటి యుద్ధం ఒక 4 వారాల పాటు కొనసాగిస్తామంటూ కూడా ఆయన ఒక పక్క మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈసారి అంటే ఇప్పుడు ఒక ఓన్లీ ఆలయమే కాదు, దాని తర్వాత మేజర్గా ప్రభుత్వ ఆఫీసులు, దాని తర్వాత మిగతా పెద్ద పెద్ద హోటళ్ళు తక్కువ గ్యాస్ తోటి వండేటువంటి వంటలు మాత్రమే దొరుకుతాయని కూడా బోర్డు అయితే తిప్పేయడం అయితే జరిగింది. సో ఇలానే కంటిన్యూ అయితే డెఫినెట్గా ఇంకొంచెం ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ లేకపోలేదు. ఇండియా వ్యాప్తంగా చాలా వరకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన దగ్గర ఎంతో కొంత నిల్వ ఉన్నటువంటి ఈ గ్యాస్ ద్వారా కొంచెం సప్లై అయితే అవుతుంది. ఇది ఇలానే కంటిన్యూ అయితే ఉన్నటువంటి స్టాక్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యి రేపు వంట చేసుకోవడానికి కనీసం అట్లీస్ట్ ఏమన్నా వండుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మేజర్గా ఎక్కువగా ఇటు హాస్టల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసులు కానీ ఇలాలో బల్క్ వంటలు ఏదైతే చేసేటువంటి ప్రదేశాలు ఉంటాయో అక్కడ మేజర్గా ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెద్ద వంటలు కాబట్టి డెఫినెట్గా గ్యాస్ కూడా ఎక్కువగా అవసరమయ్యేటువంటి దాఖలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ కొంచెం కూడా యుద్ధం కూడా ఎలాంటి ఇప్పుడు హార్మోజ్ జలసంధిని మూసివేశారు, అది కనుక తెరుచుకోకపోయి అండ్ దాని తర్వాత సరఫరా కనుక నిలిచిపోయినట్లయితే మాత్రం ఇది ఇలానే కంటిన్యూ అయ్యి కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అయితే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఇలాంటి యుద్ధం నేపథ్యంలో ఎక్కువగా అయ్యేటువంటి చమురు ధర కూడా మేజర్గా పెరుగుతుంది అని కూడా గతంలో చాలా మంది కామెంట్స్ చేశారు. బట్ దానికి అనుగుణంగానే మన దగ్గర దాదాపు 48 రోజులకు సరిపడా ఉన్నటువంటి ఆ చమురు నిల్వ మనకుంది. మనం ఎలాంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదని కూడా కేంద్ర మంత్రి తెలపడం జరిగింది. అయితే దీంతో కొంచెం భారత్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయితే అయిపోయింది. ఎందుకు అనంటే ఎస్ దొరికింది, మన దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంత నిల్వ ఉంది, యుద్ధం అయిపోయేటువంటి టైంకి ఇక్కడ మనకు సరిపడా చమురు అయితే ఉంది అని కూడా చాలా మంది కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు గ్యాస్ ధరలు వచ్చేసరికి ప్రైస్ కూడా పెరిగింది. అదేవిధంగా ఇలాంటి యుద్ధం నేపథ్యంలో మేజర్గా వండాలంటే మేజర్గా గ్యాస్ కాబట్టి ఇప్పుడు ఆ గ్యాస్ ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉందన్న ధోరణిలోనే ఇప్పుడు ఆలయాలు కావచ్చు, అటు హోటల్స్ కావచ్చు, లేకపోతే హాస్టల్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఎక్కువగా గ్యాస్ అవసరమయ్యేటువంటి ప్రదేశాలన్నీ కూడా మూసివేసే పరిస్థితి అయితే వస్తుంది. సో చూడాలి మరి దీని మీద ప్రభుత్వం ఏదన్నా చొరవ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తుందా, లేదంటే ఈ యుద్ధం ఇలానే కంటిన్యూ అయితే రేపు నిజంగానే భవిష్యత్తులో ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి. ఇన్ కేస్ మేబీ ఆ యుద్ధం కనుక అట్లీస్ట్ ఆగితే రవాణా కూడా ఈజీ అవుతుంది. సో మనకు కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా ఇండియాకు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం కొంచెం ఇండియన్స్ మాత్రం డెఫినెట్గా ఇబ్బంది ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు అయితే కంప్లీట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఇన్ కేస్ దీన్ని ఒకవేళ ముందుకు ఇలానే తీసుకెళ్తే మాత్రం
గ్యాస్ ధరలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువగా హై ప్రైస్‌లోకి వెళ్ళిపోయేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ముందుగానే దీనికి ప్రభుత్వం ఏదో ఒకటి చొరవ తీసుకొని ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు గురి కాకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాల మీదే ఉందంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులైతే కామెంట్ చేస్తా ఉన్నారు. సో చూడాలి. సో మరి ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.